అపోస్తలుల సంఘము యూదయలో, గలిలయలో, సమరయ దేశములనంతటా ఎలా ఉందట? నేను చెబుతాను చూడండి, మీరు వేళ్ళు లెక్క పెట్టుకోవచ్చు. క్షేమము కలిగి ఉన్నది, వృద్ధి చెందుచూ ఉన్నది, సమాధానము కలిగి ఉన్నది, ప్రభువునందు భయము కలిగి ఉన్నది, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉన్నది, విస్తరించుచూ ఉన్నది. చర్చ్ ఈజ్ నాట్ ఫర్ ఐడెంటిటీ. సంఘము గుర్తింపు కొరకు కాదు. దయచేసి మాట నాతో వెనక్కి చెప్పవచ్చు. చెప్పండి. సంఘము గుర్తింపు కొరకు కాదు. సర్వసాధారణంగా ఈ తరములో ఇంచుమించు 1 దశాబ్దము కానీ 2 దశాబ్దాలుగా సంఘములు ఎక్కడెక్కడ ఉన్న సంఘములు కూడా ఐడెంటిటీ దగ్గర ఆగిపోయినాయి. మాకు ఒక సంఘం ఉన్నది, మాకు ఒక చిన్నదో పెద్దదో మందిరం ఉన్నది, మేము ప్రతి ఆదివారము, బుధవారము, మిడ్ వీక్స్, స్పెషల్ మీటింగ్స్, క్రిస్మస్లు, నూతన సంవత్సర ఆరాధనలు గంభీరంగా జరిగించుకుంటాము. మంచి మంచి భోజనాలు నెలకొక్కసారి, అప్పుడప్పుడు ముక్క చికెన్ బిర్యానీ. ఇదేదో చాలా బాగుంది. ఆల్ దిస్ ఈజ్ ద ఐడెంటిటీ. ఇదంతా సంఘము యొక్క ఉనికి మాత్రమే. సంఘమునకు ఉనికి వలన ఉపయోగం లేదు. సంఘము ఇప్పుడు మాట్లాడుకున్న 6 లక్షణాలను కలిగి ఉండాలి. ఈ 6 లక్షణాలు కలిగి ఉన్నదే సంఘము. కానీ ఈ 6 లక్షణాల్లో ఏ లక్షణము లేకపోయినా అది ఫెయిల్యూర్డ్ చర్చ్. 6 సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాడు ఎట్లా ఫెయిల్యూర్డో యాజ్ ద సేమ్ ఈ 6 లక్షణాల్లో ఏ లక్షణం చర్చి మిస్ అవుతున్నా ఆ చర్చ్ కేవలం ఐడెంటిటీలో మాత్రమే ఉన్నది, ఇంకెక్కడా లేదు. సో ఇది సుదీర్ఘమైన సందేశం. నేను చాలా షార్ట్ టర్మ్గా, ఎందుకంటే చర్చ్ సమయాలన్నిటినీ ముందుకు జరిగించేసాం. 12:15 నాది గుణంతెప్పలో స్కెడ్యూల్డ్ ప్రీచింగ్ టైం. 1 గంటకు కొత్తపాలెంలో స్కెడ్యూల్డ్ ప్రీచింగ్ టైం. ఓకే, సో అందుకని నేను కట్ చేసుకుంటూ మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉంటాను. ప్రభు సహాయం చేయనుగాక. మీరందరూ సహకరించగలని ఆశిస్తున్నాను. ఫస్ట్, నేను ఈ దినమందు వృద్ధి గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. వీటన్నిటి గురించి మాట్లాడటం ఇప్పుడు సాధ్యపడదు. సంఘము వృద్ధి చెందాలి. ఎందుకండి సంఘము వృద్ధి చెందడానికి? సంఘాలను వృద్ధిపరుచుకుంటూ ఈ రోజున చాలామంది కోట్లకు పడగెత్తుతున్నారు. దైవ సేవకులు భూమి మీద బాగా డబ్బును సంపాదించుకుంటున్నారు, ఎస్టేట్లను సంపాదించుకుంటున్నారు. దీనికి వాక్యము విరోధము. ఎక్కడెక్కడ దైవ సేవకులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరు ఎలా పనిచేస్తున్నప్పటికీ కూడా దైవ సేవకులు ధన వృద్ధి చేసుకోవడం అనేది వాక్యానికి విరోధము. ఒకవేళ వారు ఉద్యోగాలు చేస్తూ, వారు వ్యాపారాలు చేసుకుంటూ, వారు వ్యవసాయాలు చేసుకుంటూ, వారు వారి తరముల కొరకు ఆస్తిని కట్టబెట్టడం తగును, న్యాయము, సహేతుకము. కానీ దేవుని సంఘముతో, క్రైస్తవ్యంతో వ్యాపారం చేయడం అనేది బైబిల్ రికమెండ్ చేయలేదు. అసలు దేవుని వాక్యము ధనమునకు విరోధము. మీరు భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు. ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవము వంటే సూది బెజ్జములో దూరగలదు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. ఇహలోకమందు ధనవంతులవుటకు ప్రయాసపడు వారు ఆపదలోను
ఊరిలోనూ నానా విధములైన విపత్కరమైన పరిస్థితుల్లోనూ పడతారు. దేవుని వాక్యము ధనం గురించి మాట్లాడలేదు. ధనాన్ని సంపాదించుకునే వాళ్ళు దేవుని సంఘాలను, వాక్యాన్ని, క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకుని ధనాన్ని సంపాదించుకునే వారందరూ కూడా మంచివైనను సరే చెడ్డవైనను సరే తాము జరిగించిన ప్రతి వాటి చొప్పున సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట తప్పక నిలవబడవలసి ఉన్నది. భూమి ఆకాశాలు గతించినేమో కానీ దేవుని మాటలలోని అచ్చైన, పొల్లైన, సున్నా అయినా గతించదు. సంఘము ఎందుకు వృద్ధి నొందాలి అని ఆశిస్తే సంఘము వృద్ధి చెందుతుంది అనే మాటకు సైమల్టేనియస్గా 2 అర్థాలు, 2 భాష్యాలు చెప్పవచ్చు. సంఘము నిండుతున్నది, సంఘములు విస్తరిస్తున్నాయి అనంటే పాతాళము ఖాళీ అవుతోంది, నరకపు ద్వారాలు మూసుకుపోతున్నాయి. సంఘము విస్తరిస్తుంది అనంటే పరలోకము ఆత్మలతో నిండుచూ ఉన్నది. ఇది సంఘం యొక్క భావన. మొట్టమొదట సంఘము అనే మాటను యేసు ప్రభుల వారు పేతురుతో మాత్రమే మాట్లాడారు. ఆయన పేతురుతో మాట్లాడినప్పుడు, పేతురు నీవు బండవు, ఈ బండ మీద నేను సంఘాన్ని కడతాను, ఆ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలబడనేరవు. నా చర్చ్ గొప్పది అని చెప్పుకోవాలి అంటే, నీ చర్చ్ గొప్పది అని చెప్పుకోవాలి అంటే ఆ సంఘం ముందు పాతాళ లోకపు ద్వారములు నిలబడకూడదు, పారిపోవాలి. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభుల వారి గురించి చదువుతూ ఉంటున్నప్పుడు, స్టెఫెను బోధిస్తున్నప్పుడు 2 మాటలు స్పృశిస్తాయి. అదేమంటే సజీవులకు మృతులకు కూడా తీర్పు తీర్చడానికి యేసు ప్రభుల వారు అధికారం కలిగి ఉన్నారు. ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన యోహాను గారు ప్రవచిస్తూ అంటారు, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఆయనే కలిగి ఉన్నారు. దేవుడు సంఘం అనే ప్రణాళికను భూమి మీద ఎందుకు చేశారు అంటే సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలవబడకూడదు. సంఘము అడవుల దీవి విషయంలో పాతాళ లోకపు ద్వారాలను మూసివేయాలి. భారతదేశంలోని సంఘము భారతదేశం విషయంలో పాతాళ లోక ద్వారాలను మూసివేయాలి. స్నేహితులారా, పరలోకము నిజము, స్నేహితులారా నరకము నిజము. ఆలోచన చేయండి. నోవా, నిద్రపోతున్నాను ప్రభువా, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అన్నాడా? చిత్తం ప్రభువా, నేను నీ కొరకు ఒక పెద్ద పనిని తీసుకొని వచ్చాను. నీవు నా కొరకు ఒక ఓడ నిర్మించాలి. భూమి మీద వర్షం కురవబోతా ఉంది. 40 రాత్రులు 40 పగళ్ళు. అంత మాత్రం కాదు, ఆకాశం యొక్క తూములు తెరవబడబోతున్నాయి. భూమి యొక్క అగాధపు జల ఊటలు కూడా తెరవబడబోతున్నాయి. భూమి అంతా కూడా జలమైపోయిపోతుంది. దాని కొరకు నీవు ఒక ఓడను సిద్ధం చేయాలి. ఆలోచన చేయండి. మీకు తెలుసా, అబ్రహాము దేవునిని నమ్మాడు, నోవహు దేవునిని నమ్మాడు. తోమాతో అంటున్నాడు, తోమా, చూచి నమ్మిన నీకంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. నోవహుతో దేవుడు వర్షం గురించి మాట్లాడుతున్నప్పుడు, జలప్రళయం గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పటికి భూమి మీద వర్షమే కురిసి ఉండలేదు. చెప్పగలరా ఈ మాట? అప్పటికి భూమి మీద వర్షం, మీరు చెప్పండి, వర్షం అనే మాటను చూడకుండా మీరు వర్షాన్ని నమ్మగలరా? 2004 సంవత్సరం వరకు భారతదేశానికి సునామీ అంటే ఏంటో తెలీదు. 2004 సంవత్సరంలో సునామీని చూసిన తర్వాత కానీ ఇప్పటికి కూడా సముద్రం దగ్గరికి వెళ్ళగానే
నాకు తెలిసి తెలివైన వాడు అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటాడని అనుకుంటాను. ఎందుకు? అమ్మో, ఆ రాకాసి అలగానే ఏమైనా లేస్తుందేమోనని. నోవహు వర్షాన్ని చూడలా, నోవహు జలప్రళయాన్ని చూడలా, నోవహు అప్పటికి ఓడను చూడలా. An ark of Noah is the first construction. భూమి మీద నిర్మించబడిన మొదటి ఓడ. కానీ నోవా దేవుడు చెప్పగానే అమ్మో వర్షం వచ్చేస్తుందట, అమ్మో జలప్రళయం వచ్చేస్తుందట, అమ్మో యావత్ భూమి నీళ్లతో నిండిపోతుందట, సకల ప్రాణులు లయమైపోతాయట అని భయపడి 120 సంవత్సరాలు తనకున్నదంతా అమ్మి తాను తన బిడ్డలు కలిసి ఓడను నిర్మించారు. అట్ ద సేమ్ టైం మిగిలిన ప్రజలందరూ ఏం చేశారో తెలుసునా? వర్షమంట, జలప్రళయం అంట, వారు ఎగతాళి చేశారని, అపహాస్యం చేశారని రాయబడింది. ఈ రోజుని కూడా మారు మనసు గురించి మాట్లాడుతుంటే, నరకము గురించి మాట్లాడుతుంటే, పాతాళం గురించి మాట్లాడుతుంటే, పరలోకం గురించి మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు. జలప్రళయం గురించి మాట్లాడినప్పుడు కూడా నవ్వారు, వర్షం గురించి మాట్లాడినప్పుడు కూడా నవ్వారు. స్నేహితురా, సోదరి, మరణం గురించి మాట్లాడిన దేవుడే, వర్షం గురించి మాట్లాడిన దేవుడే 1000 సంవత్సరాలుగా నానా సమయాల్లో నానా ప్రవక్తల ద్వారా మాట్లాడించిన దేవుడు, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడించిన దేవుడు ఇప్పుడు 1000 సంవత్సరాలుగా తన సేవకుల ద్వారా మాట్లాడిస్తూ ఉంటున్నాడు. మారుమనసు పొందావా? రక్షణ పొందావా? నీ పేరు జీవ గ్రంథంలో రాయబడిందా? లేకపోతే ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం, నీవు మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి, బాప్తిస్మం పొందడానికి, యేసు ప్రభువుని అంగీకరించడానికి ఇట్స్ ద రైట్ టైం. You should turn to God. జలప్రళయం వచ్చిన తర్వాత వారు ఏం చేయలేకపోయారు. ఒకవేళ నిర్లక్ష్యం చేసి నువ్వు నరకపు ముఖ ద్వారానికి వెళ్ళిన తర్వాత you should not turn back. You shouldn't flee away from the hell. నరకాగ్ని నుండి నువ్వు పారిపోలేవు. నరకానికి ఎంట్రన్స్ మాత్రమే ఉన్నది, ప్రవేశ ద్వారం మాత్రమే ఉన్నది, నిష్క్రమణ ద్వారం నరకానికి లేదు. మరొకసారి ఇక్కడ రక్షణ పొందిన వారితో ప్రభు మాట్లాడుతున్నాడు, రక్షణ పొందిన వారితో కూడా ప్రభు మాట్లాడమంటున్నాడు. తల్లిదండ్రులారా, మీ పిల్లలు దీపం పట్టుకోవడానికి దీపం దగ్గరికి వెళ్తున్నప్పుడు కాలుతుందని మీకు మాత్రమే తెలిసింది, వారికి తెలియదు. మీరు దీపాన్ని పట్టుకోకుండా మీ పిల్లలను కాపాడారు. ప్రాకటం నేర్చుకుని ప్రాకుతూ వెళుతున్నప్పుడు అది మెట్లు, అక్కడికి వెళ్ళి పడితే దొర్లి పడిపోతాడు, బిడ్డకి ఏదో అయిపోతుందని మీకు మాత్రమే తెలిసింది, మీ బిడ్డకి తెలియలేదు. వారిని మీరు రక్షించారు. నీళ్ళ బకెట్ దగ్గరికి, ఇదివరకు నీళ్ళ తొట్టెలు ఉండేవి, తొట్టెల దగ్గరికి పిల్లలు ప్రాకుతా వెళ్తూ ఉంటే ఆ నీళ్ళలో పడితే చనిపోతారని ఆ పిల్లలకి తెలియదు, మీకు మాత్రమే తెలుసు. వారిని మీరు కాపాడారు. ఇప్పటికి కూడా నరకముందని మీకు మాత్రమే తెలుసు. మీ పిల్లల కోసం మీ తల జలమయమగునుగాక, మీ కళ్ళు కన్నీటి ఊటలగునుగాక. Do you pray? నీవు ప్రార్థన చేస్తున్నావా? నీ వారి కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు, నీ శ్రేయోభిలాషుల కొరకు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళ కొరకు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నాకు బహు దుఃఖము, నా హృదయంలో మానని వేదన. సాధ్యమైతే దేహ సంబంధుల కొరకు
క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుని అవ్వాలనుకుంటున్నాను. అది అపోస్తలుడైన పౌలు గారి ఇంటెన్షన్ అయితే, వాట్ అబౌట్ యువర్ ఇంటెన్షన్? నీ భారం ఎంత? నీ బాధ్యత ఎంత? నీ చొరవ ఎంత? ఐఎమ్ నాట్ టెల్లింగ్ లైస్, ఐఎమ్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్స్. మార్మల్స్ పొందకపోతే ఈ దినమే నువ్వు మార్మల్స్ పొందుతావు, నీ పాపాన్ని విడిచిపెడతావు, ప్రభు దగ్గరికి వస్తావు, జీవితాన్ని సమర్పిస్తావు. ఇంకా నీ వారు మార్మల్స్కు పొందకపోతే ఈ రాత్రి నుండే నీకు బహుదుఖము, ఈ రాత్రి నుండే నీకు మానని వేదన, నీ తల జలమయము, నీ కళ్ళు కన్నీటి ఊటలవుతాయి. ఎందుకంటే నీ వారికి తెలియని నరకపు శిక్ష నుండి తప్పించుకోవడానికి. అందుకు సంఘము వృద్ధి చెందాలి. ఎందుకంటే ఈ సార్వత్రిక సంఘములో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారు. సంఘములో లేని వారు దేవుని రాజ్యంలో లేరు. వాళ్ళకి తెలియదు నువ్వేదో అతి భక్తితో మూఢనమ్మకంతో వస్తున్నావని అని అనుకుంటున్నారు. నీకు మాత్రమే తెలుసు దాని లోతు, దాని భారము, దాని తీవ్రత ఎంతో. స్నేహితుడా, చెల్లి, సహోదరుడా, నీకు మాత్రమే తెలుసాయా. నీ హృదయం బరువు ఎక్కాలి. ఇవాళ దినాన క్రైస్తవుల హృదయం ఎవరి హృదయాలు బరువుగా లేవు. అంత వినోదం మీద ఉన్నారు, అంత తిండి మీద ఉన్నారు, అంత సంపాదన మీద ఉన్నారు. ఆ రోజు కూడా అలానే ఉన్నారు. నోవహు జలప్రళయం వచ్చేసరికి జనులు తేనుచున్నారు, త్రాగుచున్నారు, అమ్ముచున్నారు, కొనుచున్నారు, ఇళ్ళు కట్టుకుంటున్నారు, పెండ్లాడుతున్నారు, పెండ్లికి ఇవ్వబడుతున్నారు. ఎవరికి తెలియనట్టుగా అకస్మాత్తుగా జలప్రళయం వచ్చి అందరినీ నశింపచేసింది. We don't know what is being happening. ఏం జరగబోతుందో తెలియదు. నేను మొన్నటి దినాన్ని అనుకుంటాను, ఒక విలేజ్లో ఉన్నాను. నిన్నటి దినానే అక్కడ ఒక పాస్టర్ కాలిఫోర్నియాలోని కార్చిచ్చు గురించి మాట్లాడుతున్నారు. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ఫ్యాక్ట్ ఆర్ నాట్. కాలిఫోర్నియాలో గోల్డెన్ సమ్మిట్ అనేది ఒకటి జరిగిందట. జాగ్రత్తగా వినండి, గోల్డెన్ సమ్మిట్. ఆ గోల్డెన్ సమ్మిట్లో వివిధ విభాగాలకి ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఉదాహరణకి, మీరు సినిమా హీరోకి ఎంతమంది ర్యాంకింగ్ ఇస్తారు అని అంటే 13% మంది ర్యాంకింగ్ ఇచ్చారట. ఎవరికి? సినిమా హీరోకి ఎంతమంది ర్యాంకింగ్ ఇస్తారు అని అంటే కాలిఫోర్నియాలో జరిగిన గోల్డెన్ సమ్మిట్లో ఎంతమంది అని చెప్పాను? 13% మంది ర్యాంకింగ్ ఇచ్చారు. ఓకే, మీ మదర్కి ఎంతమంది ర్యాంకింగ్ ఇస్తారు? హౌ మెనీ ఆఫ్ యూ మదర్ ఫ్యాన్స్? మీ అమ్మకి ఎంతమంది ర్యాంకింగ్ ఇస్తారు అని అంటే 3% మంది ర్యాంకింగ్ ఇచ్చారట. ఆ ప్రశ్నలు అడుగుతూ ర్యాంకింగ్ ఇస్తూ, మీలో ఎంతమంది దేవునికి, గాడ్కి, క్రియేటర్కి ఎంత ర్యాంకింగ్ ఇస్తారని అడిగితే అక్కడ ఉన్న ప్రజలు, గోల్డెన్ సమ్మిట్లో ఉన్న ప్రజలు ఒక్కరు కూడా చేయట్లేదు. 0 ర్యాంకింగ్. ఇది జరిగిన తర్వాత ఒక స్త్రీ ఓ బుల్ హార్న్ పెట్టుకుని కాలిఫోర్నియాలో వీధుల్లో తిరుగుతూ, 3 రోజుల్లో కాలిఫోర్నియా తగలబడబోతోంది, కాలిఫోర్నియాను ఎవరు కాపాడలేరు, మార్మల్స్ పొందండి, రక్షణ పొందండి అని కేకలు వేసిందట. సరిగ్గా 6వ తారీఖు ఈ సంఘటన జరిగింది. జనవరి 6వ తారీఖున, డిసెంబర్ 6న, 12వ తారీఖు 6 రోజుల తర్వాత కార్చిచ్చు మొదలైంది. మీకు తెలుసా, ఒక స్టేట్ కాలిపోయింది. లక్షల ఇళ్ళు, ఎంతమంది లక్షల ప్రజలు నిరాశ్రయులు అయిపోయారు. స్నేహితుడా, సోదరి, డోంట్ ప్లే ద గేమ్స్ విత్ గాడ్. డోంట్ నెగ్లెక్ట్ ద గాడ్. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ద సల్వేషన్. దేవుని నిర్లక్ష్యం చేయవద్దు, దేవుని రక్షణ నిర్లక్ష్యం చేయవద్దు, దేవుని స్థానాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
సంఘాలు ఎందుకు వృద్ధి చెందాలి అని అంటే దేవుని రాజ్యం నిండడానికి, పాతాళలోకపు ద్వారాలు మూయబడడానికి. మీటిలో నలుగురు దేవుని దగ్గరికి వస్తున్నారు అని అంటే నలుగురు వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడుతున్నాయి. మిగిలిన వారివి జీవ గ్రంథంలో రాయబడలేదు. మిగిలిన వారందరివి కూడా జీవ గ్రంథం రాయబడ్డప్పుడు మీ ఇంటి వారి విషయంలో పాతాళలోకపు ద్వారం మూయబడింది. దేవునికి స్తోత్రం. వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ఏ దినము మరణము గుండా ప్రయాణం చేయాల్సి వచ్చినా, ఏ దినము తనువు చాలించాల్సి వచ్చినా, ఆ దినము దేవుని దూతలతో దేవుని రాజ్యంలో దేవుని విశ్రాంతిలో ఉండేదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే సంఘాల వృద్ధి అనేది ఒక మాటలో చెప్పాలి అంటే చాలా తక్కువగా ఉంది. లేదు అని చెప్పకూడదు, కానీ చాలా తక్కువ. అందరూ తలలు పైకెత్తండి. తలలు గొర్రెలాగా కింద పడేయద్దు. తలలు పైకెత్తండి. కళ్ళు కూడా తెరవండి. కళ్ళు మూసి ఎవరు వాక్యం వినొద్దు. మీకు దేవుడేం మాట్లాడాడు. ఆల్రెడీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు తన దాసుని నోట ఆయన మాటల నుంచి. వృద్ధి లేదు. కాకపోతే ఏమవుతున్నాయంటే చిన్న సంఘాలన్నీ ఖాళీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నాయి? పెద్ద సంఘాలకు వెళ్తున్నాయి. అంతే. మా సంఘానికి 50,000 మంది వస్తున్నారు, 30,000 మంది వస్తున్నారు, 60,000 మంది వస్తున్నారు. ఇదంతా డూప్. ఎట్లా డూపో తెలిసిన? వాళ్ళందరూ వేరు వేరు సంఘాల నుంచి వెళ్తున్న క్రైస్తవులే, కానీ అక్కడ రక్షణ కార్యక్రమం ఏమి, ఒకవేళ రక్షణ కార్యక్రమం జరిగితే ఏమో తెలిసిన, న్యూస్ పేపర్స్లో వస్తుంది. ఇవాళ ఉన్న మతోన్మాదులు ఇంకా దాన్ని పెద్దగా చేసి రాస్తారు. ఏమని? 1,00,000 మంది మారుమనసు పొందారు. హైదరాబాద్ సిటీలో 50,000 మంది ఒకే ఒక దినాన రక్షించబడ్డారు. 50,000 మంది మత మార్పిడులు జరిగిపోయినాయి అని పెద్దగా హైలైట్ చేస్తారు. కానీ అలాంటిది ఏం జరగలా. 50,000 కాదు కదా, రోజుకి 1,000, 2,000, 3,000 బాప్తిస్మాలు కూడా ఎక్కడ ఇవ్వాల. అంత అబద్ధం. చర్చి ఇట్స్ జస్ట్ మూవింగ్, బట్ ఇట్స్ నాట్ గ్రోయింగ్. చర్చి ఇక్కడి నుంచి అక్కడికి కదులుతుందే కానీ చర్చ్ ఏమి వృద్ధి చెందట్లేదు, సంఘం ఏమి విస్తరించట్లేదు. చాలా నెగ్లిజిబుల్. అది కూడా కేవలము పల్లె ప్రాంతాలలో మానబోటి వారు కొద్దిగా కష్టపడడం వలన, ఓకే, లేకపోతే టౌన్లో ఉండేవారు ఎవరైనా అవుట్ రీచ్ చేసేవాళ్ళు కొద్దిగా కష్టపడడం వలన ఆ సంఘాలకు ఆత్మలు చేర్చబడుతున్నాయి. అంతేగాని ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఇట్స్ జస్ట్ మూవింగ్, ఇట్స్ నాట్ గ్రోయింగ్. అయితే సంఘము వృద్ధి చెందుతున్నట్లుగా మనము చదవబడిన లేఖనంలో చదువుతాం. సంఘం ఏమవుతుందట? అందరూ చెప్పండి. ఏమవుతుంది? కొంచెం గట్టిగా చెప్పండి. వృద్ధి చెందుతుంది. ఓ, ఎంత బాగా వృద్ధి! మీకు తెలుసు, యేసు ప్రభువు వారి యొక్క మరణంతో అందరూ నిష్క్రమించేశారు. కొద్దిమంది స్త్రీలు విశ్వాసం లేకపోయినా కొద్దిగా సుగంధ ద్రవ్యాలు తీసుకుని, హలో, విశ్వాసం లేకపోయినా కొద్దిగా సుగంధ ద్రవ్యాలు తీసుకుని, మా యేసు, మా ప్రభు, నా జీవితాన్ని మార్చినవాడు, నా సంకటములన్నీ కుదిర్చినవాడు, ఆయనకి కొద్దిగా సుగంధ ద్రవ్యాలను అర్పించకూడదా అని కొద్దిమంది స్త్రీలు విశ్వాసము లేకపోయినా సుగంధ ద్రవ్యాలు అర్పించడం కోసం, లేచాడని చూడటానికి కాదు, సుగంధ ద్రవ్యాలు అర్పించడం కోసం సమాధి దగ్గరికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళగానే అద్భుతమైన దృశ్యం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వాడిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుచున్నారు? మీరు వెళ్ళి ఆయన లేచాడని ఆయన శిష్యులకు తెలియచేయండి, ప్రకటించండి. దేవునికి స్తోత్రం. కొందరు అనండి ఆ మాట. ఆ కొందరిలో నీవు ఉంటే బాగుంటుంది కదా, ఆ కొందరిలో నేనుంటే బాగుంటుంది కదా. ఈ కొందరల్లా మేడగదిలో ఆ కొందరు, ఆ ఇద్దరు, ఆ ముగ్గురు కలిసి మేడగదిలో 120 మంది జాయిన్ అయ్యారు. ఈ 120 మంది ఏం చేస్తున్నారు? అడవుల దీవిలో ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడితే 13 స్త్రీలు, 1 పురుషుడు వచ్చారు.
నిన్నటి దిన కొత్తపల్లిలో ఉపవాస ప్రార్థన చేశాం. కొత్తపల్లిలో ఉపవాస ప్రార్థనకి 3 స్త్రీలు 1 పురుషుడు వచ్చారు. ఫాస్టింగ్ నో పాస్టర్, ఫీస్టింగ్ ఓకే, చికెన్ ఓకే, మటన్ ఓకే, ఫాస్టింగ్ నాట్ ఓకే. గాస్ షుగరు, లైస్ అన్నీ అబద్ధాలే. జ్వరం వచ్చి ఏం తినొద్దని చెబితే అంతా బయటలా అని అబద్ధాలే. 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 10వ రోజున వాగ్దానం చేసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. కుమ్మరించబడ్డ తర్వాత అప్పటి వరకు వంకిన పేతురు లేచి ఒక వర్తమానం చేస్తే 3000 మంది ఒకే దినాన రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. కొద్ది రోజుల తర్వాత 5000 మంది రక్షించబడ్డారు. ఇక లెక్క పెట్టడం మానేసి బైబిల్లో ఏమని రాయబడం తెలుసునా? అనేకులు అనని ఆ మాట కొంచెం గట్టిగా, అనేకులు. ఇక ఆ మాట మారేసేసి ఇంకా మెల్లగా ఏమైందో తెలుసునా? సో భక్తుల గురించి రాయడం మానేసి శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. సంఘం వృద్ధి చెందగలదు. ఎలా వృద్ధి చెందగలదు? కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలను చదువుదాం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనం. అతి విద్యాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషించబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఇక్కడ 2 విభాగాలను చూస్తాం. 2 రకములైన ప్రజలు. అందరూ నా వైపు చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే చదివిన దాన్ని మరలా చదువుకోవచ్చు కూడాను. ఇక్కడ 2 రకాల ప్రజలు ఉన్నారు. మొదటి వారు ఎవరట? అతి వినయము కలిగిన వారు ఉన్నారు. ఎవరు? ఇవాళ క్రైస్తవ్యానికి శత్రువులు ఎవరో తెలిసిన? ఆచార సంబంధులు, మూఢనమ్మకము కలిగిన వారు. మూఢనమ్మకాలు, ఆచారాలు, అభిప్రాయాలతో భక్తి చేసేవాళ్ళు. వినయం తప్పని మాట్లాడట్లేదు. వాక్యం లేని వినయము, భయము లేని వినయము, భక్తి లేని వినయం వలన ప్రయోజనమేమీ లేదు. అతి వినయం కలిగిన వారట, ఆ వినయం గురించి ఆసక్తి కలిగిన వారట, దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగిన వారంట, తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తమ శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు. ఏ మనసు అది? శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడు. దయచేసి సమాన తన వెనక చెప్పండి. శిరస్సును హత్తుకొనని వాడు ఎవడు కూడా మీ బహుమానమును అపహరింపనీయొద్దు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన కొరకు బహుమానం ఉన్నది. మన బహుమానము దొంగిలించబడే ప్రమాదం ఉన్నది. ఎప్పుడో తెలుసునా? మనము ఎలా ఎవరితో అతుకుబడి ఉన్నాము అనే దానిని బట్టి. ఇక్కడ ప్రజలు నేను బాగా ప్రార్థన చేస్తా. ఒక రోజుగా ఆవిడ కారులో ఎక్కింది. ఆమె ఎవరిని సంపాదించుకోవాలా? ఆమె కుమార్తెల్ని సంపాదించుకోవాలా, కుమారుణ్ణి సంపాదించుకోవాలా, భర్తను సంపాదించుకోవాలా? అసలు ఇప్పుడు ఎవరున్నారు పాస్టర్ గారు? ఆ రోజుల్లో అసలు మేము ఎంతసేపు మోకరించి ప్రార్థన చేసేవాళ్ళమని మా మోకాళ్ళు అరిగిపోయి అసలు ఇవాళ అంటే ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు. ఓకే, యు ఆర్ యువర్ ప్రేయర్ వారియర్, రైట్, బట్ వాట్ అబౌట్ యువర్ సాల్వేషన్? ఇది ఓకదంపుడు కాకపోతే ఇంకోటేది కాదు. అతి వినయము. నేను బాగా పాడగలను. అసలు నేను పాడితేనా మామూలుగా ఉండదు. నాకు ఎంత సీనియారిటీ ఉన్నదని
30 సంవత్సరాలుగా వేస్తూ ఉన్నా, 40 సంవత్సరాలు నేను వేస్తాయి నమ్ముకొని. అసలు నాకులాగా ఎవరైనా ప్రార్థన చేయగలరంటారా? ఆదికాండం నుంచి మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు నేనే చదవగలను. నేనే మొదలు, ఫస్ట్ గేడ్ తర్వాత నేనే, అందరూ నా తర్వాత వాళ్ళే. గొప్పగా చెప్పుకొనుచు శరీర సంబంధమైన మనస్సు వలన ఊరికి ఉప్పొంగుతారట. వారు శిరస్సును హత్తుకొనని వారు అనని అన్నమాట. శిరస్సును హత్తుకొనని వారు. సంఘానికి ద మోస్ట్ హెడ్ ఈజ్ ద క్రైస్ట్. సంఘానికి కనిపించని శిరస్సు క్రీస్తు అయితే, కనిపించే శిరస్సు దైవ సేవకుడు, బోధకుడు. దేవునికి స్తోత్రం. ఇన్విజిబుల్ హెడ్ ఈస్ ద క్రైస్ట్ అండ్ విజిబుల్ హెడ్ ఈస్ ద పాస్టర్, ద ప్రీచర్. నీవు క్రైస్తవుడు అయితే దైవ సేవకుని ద్వారా, నమ్మకమైన దైవ సేవకుని ద్వారా, నమ్మకమైన దైవ సేవకుని ద్వారా నీవు క్రీస్తు శిరస్సుతో అతకబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత చదివితే, ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదైతే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతుంది. ఈ చర్చిని నేను చూస్తే నాకు ఈ చర్చిలో ఏం కనిపిస్తుందంటే, ఎవ్రీథింగ్ ఓకే, గుడ్ అటెండెన్స్. చైర్స్ అన్నీ నిండిపోయినాయి ఆల్మోస్ట్. వాళ్ళు ఎక్కడ ఒకటి అర తప్పితే ఎక్కడ చైర్స్ ఖాళీగా కనిపించట్లే. గుడ్ అటెండెన్స్. ఈ చర్చి గురించి మాట్లాడుకుంటే ఈ చర్చి 3 చర్చిలను పోషిస్తుంది. సో అంతా ఓకే. కానీ ఈ చర్చికి ఉన్న లోపం ఏంటంటే, వీరికి దైవ సేవకునితో ఎంత సంబంధం ఉందనేది పెద్ద క్వశ్చన్ మార్క్. దైవ సేవకునితో ఎంత సంబంధం ఉన్నది? మీకు ఎంత సంబంధం ఉన్నది దైవ సేవకునితో? Do you walking with him? మీరు ఆయనతో నడుస్తున్నారా? మీరు ఆయనతో మాట్లాడుతున్నారా? ఆ రోజున ఆంధ్రయ్య మరొక శిష్యుడు యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి అంటున్నారు, రబీ నీ నివాసం ఎక్కడ? మేము కూడా వస్తామయ్యా. యేసుప్రభు అంటున్నారు, కమ్ అండ్ సీ. వారు వెళ్ళి ఒకరోజు అలా యేసుతో బస చేశారని రాయబడింది. ఆ తర్వాత తట్టబుట్ట సర్దుకుని ఆయన దగ్గరికి వచ్చేసారు. ఇవాళ దైవ సేవకునితో ఎంత సంబంధం ఉన్నది? దైవ సేవకునితో సంబంధం లేనివాడు, దైవ సంబంధంతో సంబంధం లేని వారు, క్షమించండి సింగులర్ మాట్లాడుతున్నానేమో, సంబంధం లేని స్త్రీ, సంబంధం లేని పురుషులు, సంబంధం లేని యువతులు, సంబంధం లేని యువకులు, సంబంధం లేని కిడ్స్, యూ షుడ్ నాట్ గ్రో. మీరు ఎదగలేరు, వృద్ధి చెందలేరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16 చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసి కొనుచున్నది. ఆలోచన చేయండి. ఆయన శిరస్సు అయినాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి అనని అన్నమాట. చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, ఒక్కొక్క అవయవము ఏం చేయాలి?
తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, ప్రతి ఒక్కరి సామర్థ్యంలో ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి అనని ఆ మాట కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. సన్హెడ్రిన్లో సెన్హెడ్రిన్ అని ఎలా పిలవాలి తెలుగులో, పెద్దల సమావేశం అని పిలవచ్చు. సమాజ మందిరంలో జరిగే సమావేశం. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, సమాజ మందిరపు అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరూ అటెండ్ అయ్యారు. ఇప్పుడు అందరి ముందు తీసుకొచ్చి పేతురు యోహాను నిలబెట్టారు. పేతురు, యోహాను, ఈ నామం గురించి మాట్లాడొద్దని, ఈ నామం గురించి ఎక్కడ ప్రస్తావన తీసుకురావద్దని మీతో చెప్పలేదా? అప్పుడు పేతురు యోహాను ఏమని తెలుసునా? మీరు చెప్పండి, మేము దేవునికి భయపడాలా, మనుషులకు భయపడాలా? మేము విన్న వాటిని, కన్న వాటిని గురించి మాట్లాడకుండా ఉండలేము అని గుక్క తిప్పుకోకుండా ఒక పెద్ద సందేశం చేసేశారు. అప్పుడు ఈ సన్హెడ్రిన్ సభ అవక్కయిందట. ఏమిటి, ఈ పేతురు ఎవరు? జాలరి కదా, సామాన్యుడు కదా, పామురుడు కదా, ఏమిటి జ్ఞానం, ఏమిటి ధైర్యం, ఎక్కడిది తెగువ అని ఆలోచన చేస్తే వాళ్ళలో గుసగుస బయటకు వస్తుంది. ఏం గుస తెలిసిన? వారెవరో తెలిసిన? యేసుతో ఉన్నవారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామానికి కనపడతా. ఎవరున్నారు? ఎవరితో ఉన్నారు? వారు యేసుతో ఉన్నారయ్యా. యేసుతో ఉన్నవారు అలా మారిపోతారు. యేసుతో ఉన్న వారికి యేసు ప్రభుల వారి ఆత్మ, ఏలియాతో ఉన్న వారికి ఏలియా ఆత్మ, దైవ సేవకునితో ఉన్న వారికి దైవ సేవకుని ఆత్మలో పాలు, దేవుని ఆత్మలో పాలు. దేవుడే ఇచ్చిన ఏలియా ఆత్మలో పాలు, దేవుడే ఇచ్చిన దైవ సేవకుని ఆత్మలో పాలు. నీవెలా ఉంటావంటే నీ వారు నేను చూసి అవాక్కవుతారు. ఒక సెన్సేషన్ సృష్టించడానికి, ఒక సంచలనం సృష్టించడానికి పిలువబడిన వారు మనము. దేవునికి స్తోత్రం. వృద్ధి చెందడానికి పిలువబడిన వారు మనము. కుటుంబాలను రక్షించుకోవడానికి పిలువబడిన వారు మనము. పాతాళ లోకపు ద్వారాలు మూయడానికి పిలువబడిన వారు మనము. స్నేహితులను, శ్రేయోభిలాషులను రక్షించుకోవడానికి పిలువబడిన వారు మనము. ఒకవేళ అది జరగాలి you should connected, you should connected, you should connected, you should connected. రెండు చేతులైతే దేవునిని స్తుతిద్దాం, గట్టిగా స్తుతిద్దాం. హల్లెలూయా. You should connected. రెండు చేతులైతే దేవునిని స్తుతిద్దాం. ఇందాక పింకీ సాక్ష్యం చెబుతుంది కదా, మార్నింగ్ పింకీ వేళ వాళ్ళ లైఫ్ గురించి ఆలోచన చేస్తూ ఉంటే మా చిన్నమ్మ గారు ఇద్దరు మనవరాళ్ళని వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండేది. నేనే చెప్పాను, మీరు ఎక్కడి నుండి సపోర్ట్ చేయడం ఏంటి, అక్కడ పెట్టుకొని మీ దగ్గరికి తెచ్చుకుంటే వారి లైఫ్స్ని మీరు ఆపరేట్ చేయొచ్చు, వారికి బంగారు భవిష్యత్తుని ఇవ్వచ్చు, వారికి మంచి చదువులను ఇవ్వచ్చు, వారికి మంచి వివాహాలను చేయొచ్చు. అక్కడ నుండి సపోర్ట్ చేయడం కాదు, ఎక్కడికి తీసుకురండి. సో వారి మాట విని చిన్నారిని తెచ్చారు. చిన్నారి తోక పట్టుకుని మెల్లగా పింకీ రావడం స్టార్ట్ అయింది. She might 16. She's talking good. చక్కగా మాట్లాడుతుంది. అంతకుముందు ఏదో ఒక క్రిస్మస్లో కూడా మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడుతుంది, సాక్ష్యం ఇస్తుంది. ఎక్కడ? వారు యేసుతో కూడా ఉన్నవారు. దేవునికి స్తోత్రం. If you have the fellowship with the pastor, if you are walking with the pastor, if you are running with the pastor, if you are traveling with the pastor, ultimately you should have the portion in the spirit of pastor. సర్వసాధారణంగా ఏ ఆత్మ దైవ సేవకుడు కలిగి ఉన్నాడో ఆత్మలో పాలు నీకు కూడా వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక యేసును చంపేశామనుకున్నారు, కానీ 12 మంది యేసులు వచ్చారు. వీళ్ళు చాలదన్నట్టుగా
భోజనాలు పెట్టే వాళ్ళందరూ యేసులు అయిపోయారు, ఆఫరింగ్స్ ఇచ్చే వాళ్ళందరూ యేసులు అయిపోయారు. ఇప్పుడు గట్టిగా యోధులు తల పట్టుకున్నారు. వాట్ కుడ్ వి డు? వి కుడెంట్ డు. ఏమీ చేయలేమని చేతులు ఎత్తేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అతుకబడి అంటారా ఆ మాట? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. అతుకబడి. డు యు కనెక్టెడ్? అమ్మ, మీరు కనెక్ట్ అవుతున్నారా? ఏమో ఆదివారం వందనాలండి అని చెప్పడమే చూస్తున్నాను, కానీ నోబడీ ఈజ్ కనెక్టింగ్. ఎవరు కనెక్ట్ అవ్వట్లా. కనెక్ట్ అవ్వాలయ్యా అమ్మా, కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఏలియాలో ఆత్మలోని పాలు ఎలీషాకి రావాలి అంటే కనెక్ట్ అవ్వాలి. దైవ సేవకుని ఆత్మలోని పాలు రావాలి అంటే కనెక్ట్ అవ్వాలి. హౌ యు ఆర్ బీయింగ్. నేను ముగించాలని ఆశపడుతున్నాను. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటేందును, ప్రార్థన చేయుటేందును ఎడతెగకుండా ఉండిరి. నేను 4 మిస్ అవ్వకుండా చూసుకోవాలి. I should never lose the preaching. నేను దైవ సేవకుని యొక్క ఒక్క వర్తమానాన్ని కూడా మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వడమే కాదు, I should kiss it. మిస్ అవ్వడమే కాదు, I should kiss it, I should hug it. నేను అందులో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. బోధలో నిలిచి ఉండట. బోధను వినడమే చాలదు. చాలామంది బోధన వింటున్నారు, బట్ నోబడీ స్టాండింగ్. బోధలో నిలిచి ఉండాలి, సహవాసములో నిలిచి ఉండాలి, రొట్టె విరుచుటలో నిలిచి ఉండాలి, పాస్టర్తో కలిసి ప్రార్థన చేయాలి. హౌ మెనీ ఆఫ్ యూ ప్రేయింగ్ విత్ ద పాస్టర్? మీలో ఎంతమంది పాస్టర్తో కలిసి ప్రార్థన చేస్తున్నారు? మీరు వచ్చి, పాస్టర్ గారు కొద్దిసేపు మనం ప్రార్థన చేద్దామండి, నేను మీతో కలిసి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఎవరైనా 18 ఏళ్ళ కుర్రాడి పేరు ఏం పేరు? ఆయన పేరు ఆఫ్రికన్ బాయ్ పేరు ఏం పేరు? కబు మోరిస్, శామ్యుల్ మోరిస్ అమెరికా వెళ్ళాడు పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవటం కోసం. తను వారి మెంటర్ కలిసి వెళ్తున్నారు. ఒక గుర్రపు బండి, మోగ ప్రయాణం. అప్పుడు కబు అన్నాట, సార్ షల్ వి ప్రే, మనం ప్రార్థన చేసుకుందాం. అప్పుడు శామ్యుల్ మోరిస్ ప్రార్థన చేస్తూ ఉంటే గుర్రపు బండి మీదకు పరిశుద్ధాత్మ దిగింది. వీరు వెళ్ళింది ఒక మెమోరియల్ సర్వీస్, ఒక జ్ఞాపకార్థ గుడికిలో వాక్యాన్ని బోధించడానికి వెళ్ళారు. అక్కడ ఈ మెంటార్ ఏ నాయకుని దగ్గర నేర్చుకోవడానికి శామ్యుల్ మోరిస్ వెళ్ళాడో, ఆ నాయకుడు ఆ మెమోరియల్ సర్వీస్లో వాక్యం మాట్లాడుతూ ఉంటే ఆ జ్ఞాపకార్థ గుడికిలో ఉన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగేశాడు. ఆయన సందేశాన్ని ఆయనే చూసుకోలేకపోయారట. దైవ సేవకునితో ప్రయాణాలు, దైవ సేవకునితో ప్రార్థనలు, దైవ సేవకునితో బైబిల్ స్టడీలు, దైవ సేవకునితో తినుట, ఇవి దైవ సేవకుని ఆత్మలో పాలు నీకిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరెవరు మార్నింగ్ ప్రేయర్కి రావట్లే? మార్నింగ్ బైబిల్ స్టడీలు ఎవరు జాయిన్ అవ్వట్లే? నేను అనుకుంటున్నాను మీరందరూ పాస్టర్ కంటే ఎక్కువగా పండిపోయారేమోనని. మోస్ట్ ప్రాబుల్ అదే కావచ్చు. యు మే క్రాస్డ్ ద పాస్టర్. నేను బోధలు చేసి ఈ వారంలో ఎన్ని సందేశాలు చేశాను. నాకైతే ఎవరైనా సందేశాలు చేస్తే బాగుండని అనిపిస్తుంది. నాకు రేపటి చర్చలో అలాంటి రిలాక్స్ దొరుకుతోంది. నేను అక్కడ కూర్చొని వింటున్నాను. ఒకవేళ పండిపోతే ఇక్కడ బోధిస్తే అద్భుతంగా ఉంటుంది కదా. నాకు కూడా చాలంత రిలాక్సేషన్. మార్నింగ్ ప్రేయర్స్కి అటెండ్ కండి. ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ ప్రేయర్లో
బైబిల్ని ఆల్మోస్ట్ ఆల్ ధ్యానం చేసేస్తూ ఉంటున్నాం. ఇట్స్ లుక్ లైక్ ఏ బైబిల్ క్లాసెస్, లుక్ లైక్ ఏ బైబిల్ ట్రైనింగ్. మార్నింగ్ బైబిల్ స్టడీకి మీరు అటెండ్ అవ్వచ్చు, స్త్రీలు మంగళవారాలు అండ్ దెన్ గురువారాలు మీరు అటెండ్ కావచ్చు. పాస్టర్తో కలిసి ప్రార్థన చేయాలి, పాస్టర్తో కలిసి ప్రయాణాలు చేయాలి. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వారు ఎడతెగకుండా ఉన్నారు. నేను ముగిస్తున్నాను. మీరు అతుకబడ్డారా? వృద్ధి చేయాలనుకుంటున్నారా? మీ కుటుంబాల విషయంలో పాతాళలోక ద్వారాలు మూసేయాలనుకుంటున్నారా? సంఘము, గ్రామము, పట్టణాలు, దేశం విషయంలో పాతాళలోకపు ద్వారాలు మూయాలనుకుంటున్నారా? జాయిన్ విత్ గాడ్, జాయిన్ విత్ ద పాస్టర్. దేవుడు నిన్ను అభిషేకించాలనుకుంటున్నారు, నిన్ను నింపాలనుకుంటున్నారు, నిన్ను వాడుకోవాలనుకుంటున్నారు. తలలోంచుదాం, అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదాం. దయచేసి ఎవరు అలా ఇలా తిరగవద్దు. ఈ మధ్యాహ్న కాలపు సందేశం నేను సంధించిందా? నీతో మాట్లాడుతున్నదా? మీలో చాలా మంది గుండెలు మండుతూ ఉన్నాయి ఈ మధ్యాహ్న కాలపు సందేశం మీరు వింటున్నప్పుడు. God is straightly talking to you. దేవుడు నీతోనే మాట్లాడింది ఇప్పటి వరకు. నీ ద్వారా ఒక సంచలనం, నీ ద్వారా నీ కుటుంబ విషయంలో పాతాళలోకపు ద్వారాలు మూసివేయాలని, నీ ద్వారా నీ ఉన్న కమ్యూనిటీలో ఉజ్జీవం రగిలించాలని, రక్షణ కార్యం జరిగించాలని నిన్నే ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్నే సంధిస్తున్నాడు. ఆయన నాతో మాట్లాడారు. నేను ఈ మధ్యాహ్న కాలం ముందు ఆయనతో అతుకుబడడానికి సరెండర్ అవుతున్నాను. నేను లోబడిపోతున్నాను. నేను దేవుని చేతిలో బలీయమైన సాధనమైపోవాలనుకుంటున్నాను. పాతాళలోకపు ద్వారాలు నా ఎదుట, ఇదిగో నా కుటుంబ విషయంలో మూసివేయబడాలని ఆశపడుతున్నాను. ఈ తీర్మానం చేసిన వాళ్ళు యూ కెన్ కమ్ టు ద ఆల్టర్. నీ వేదిక దగ్గరికి రావచ్చు. ప్లీజ్ కమ్ అండ్ బౌ డౌన్ హియర్. ఇక్కడ వచ్చి మోకరించవచ్చు. ప్లీజ్ కమ్. డోంట్ హార్డెన్ యువర్ హార్ట్. హృదయాన్ని ఎవరు కఠినం చేసుకోవద్దు. కమ్ ఆన్, కదిలిరండి, మోకరించండి, కదిలిరండి, మోకరించండి. గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. యూ మే ప్యాక్ ద చైర్స్ ప్యాక్ చేయొచ్చు. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. నీతోనే దేవుడు మాట్లాడుతుంది. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. హృదయాన్ని కఠినం చేసి యూ కెన్ కమ్. యూ కెన్ కమ్, యూ కెన్ కమ్. స్త్రీలు, పురుషులు, సహోదరులు, సహోదరులు రావచ్చు, మోకరించవచ్చు. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. కఠినం చేసుకుంటే దేవుడు హృదయాన్ని మూసివేస్తాడు. భ్రష్ట మనసును వాతవేయబడిన మనసాక్షిని చేస్తాడు. ఒక నిమిషం ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఫాదర్, ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. నేను అతుకుబడలేకపోయాను, నన్ను క్షమించండి. నేను వృద్ధి చెందాలని ఆశపడుతున్నాను. నా కుటుంబాన్ని రక్షించుకోవాలని ఆశపడుతున్నాను. నా కమ్యూనిటీని రక్షించుకోవాలని ఆశపడుతున్నాను. నేను ఉంటున్న ప్రదేశాన్ని రక్షించుకోవాలని ఆశపడుతున్నాను. కమాన్, ప్రార్థన చేయండి. కమాన్, స్టార్ట్ ప్రేయర్. దేవుడు నేను వాడుకోవాలనుకుంటున్నాడు. కమాన్, ప్రారంభించండి. హృదయం పగిలి దేవునితో మాట్లాడదాం. దేవుడు నీ ద్వారా సంచలనము, నీ ద్వారా ఒక సెన్సేషన్. కొద్దిసేపు ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. కమాన్, ప్రార్థన చేసుకోండి. కమాన్, కమాన్. ప్రభువా, నన్ను క్షమించండి. ఐ విల్ జాయిన్ విత్ యూ. దేవా, నేను మీతో అతకబడతాను. దేవా, మీ సేవకులతో అతకబడతాను. నేను వృద్ధి చెందాలని ఆశపడుతున్నాను. నేను క్షేమాభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాను. కమాన్, మాట్లాడండి, మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి. మాట్లాడండి. హృదయం కఠినం చేసుకోవద్దు, గొడగవద్దు, సనగవద్దు. మాట్లాడండి. కొంచెం బిగ్గరగా కూడా మాట్లాడవచ్చు. కొంచెం బిగ్గరగా కూడా మాట్లాడవచ్చు. Yes, please, oh God, visit this church. Visit everybody, oh God. Please visit the man and woman here. I'm praying for the young here. Visit everybody. I'm praying for the kids here. God, please pour out your Holy Ghost upon everybody.
ఓకే, నాతో కలిసి చెబుతారా? కమన్ చెబుదామా? నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. హృదయం పగిలి చెబుదామా? నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. ఇష్టపడి, బలవంతంగా కాదు. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. చెప్దామా? నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. యువత యువకులారా, God is wanting to use you. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని సహోదరులు, వెనక ఉన్న స్త్రీలు, నేను చూడాలని, ఆక్రందన, హృదయం పగిలి, నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగలేరెవరు? అందరం ఇష్టపడి మాట్లాడదామా? యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగలేరెవరు? నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. అందరూ చేతులు పైకెత్తుదామా? నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించు. హృదయము పగిలి, యేసయ్యా, 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 నా యేసయ్యా, నీ వంటి వారెవరు? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగలేరెవరు? యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు? Yes, O Lord. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగలేరెవరు? మీ స్వరములు మాత్రమే ఇష్టపడి, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు? యేసయ్యా, నా యేసయ్యా, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని ఆరాధిద్దాం. He might pouring out His word upon this generation.
Say the Lord, oh the Lord, Yeshua, నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నానే, నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను, నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. ప్రభు మనందరినీ దర్శించాలి. ఈ మధ్యాహ్న కాలం మందు చాలా మందిని దర్శించారు. దీనిని కేవలం ఒక ఉద్రేకం లాగా తీసుకోవద్దు. బి కనెక్టెడ్, బి జాయిన్ విత్ గాడ్. దేవునితో జాయిన్ కండి, పాస్టర్తో జాయిన్ కండి. Oh God, we thank you the Lord, we praise you the Lord. ప్రభు అలాంటి శక్తివంతమైన కార్యం మన అందరిలో జరిగించాలని, ప్రతి ఒక్కరితో మాట్లాడాలని, నింపాలని ప్రార్థన చేద్దాం. నాన్నగారి ప్రార్థన ఆశీర్వాదంలో సెలవు తీసుకుందాం.